నిన్న జరిగినటువంటి ఆదోని జిల్లా సాధన జేఏసీ మీటింగ్లో గణేష్ సర్కిల్ కుమ్మరిగేరు నందు అక్కడ మన కూటమి నాయకులైనటువంటి ఎక్స్ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ గారు కూడా ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఆయన ఏకంగా ఎమ్మెల్యే పార్థసారథిని టార్గెట్ చేయడము జరిగింది. మరి ఆయన కూటమి నాయకుడే, బీజేపీ జనసేన టీడీపీ కూటమి నాయకుడే కదా. ఆ రోజు నీకు తెలియదా ఆయన వలస పచ్చని? మరి ఈరోజు ఎట్లా అంటావు? మీ పార్టీ అధిష్టానం ఇచ్చిందే సీటు, ఆయన సొంతం తెచ్చుకున్నాడా? పార్టీ అధిష్టానం మేరకు సీటు వచ్చింది, ఎమ్మెల్యే గెలిపించింది మీరే కూటమి నాయకులు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మీరు కావచ్చు. మీ ఇంటికి రాలేదు ఆయన, మీ ఇంట్లో వచ్చి టీ కాఫీ తాగి వచ్చినాడు. నువ్వు కూడా వెనకుండి భుజం మీద చేసుకొని గెలిపించిన వ్యక్తి నువ్వే. మళ్ళీ ప్రజలు మూర్ఖులా, మీరు మూర్ఖులా? గెలిపించిన వ్యక్తులు మీరే. మరి ప్రజలు గెలిపించారు, మేము గెలిపించామని చెప్పుకోవడంలో ఎంతవరకు సాధ్యం ఇది? అంటే వలస పచ్చకి మీరు సీట్ ఎందుకు ఇప్పించారు? వలస పచ్చులు లేని వాళ్ళు ఎవరున్నారు? ప్రతి ఒక్కరు వలస పచ్చులే అండి, మీరు ఒక్కరే కాదు, మీరు కూడా వలస పచ్చే. అన్ని కులాల వాళ్ళు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు, చాలా సంతోషమే లేదని లేదు. కానీ మీరు ఈరోజు ప్రత్యేకంగా బీసీ ఎమ్మెల్యేని అవమానించడం ఎంతవరకు సమంజమం? అంతమంది మహిళలు ఉన్నారు అక్కడ, 300 మంది మహిళల్లో ఎవరికి లేని ఆలోచన మీరు ఇస్తున్నారు. ఓటు హక్కే లేదు ఆయనకి, సందు తెలుదు గొంతు తెలుదు. 18 రోజుల్లో గెలిపించాము, ఏం చేయలేదు, అభివృద్ధి చేయలేని. అక్కడ పార్టీ మీటింగ్ కాదు, నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, మీ కుటుంబ సభ్యుడే ఆయన కూడా. మరి ఆదోని జిల్లాకి మీరు ఇంటికి పోండి, ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయి ఏమంటే పార్థసారథి గారు, మరి మనకు జిల్లా కావాలి కదా, దీని మీద ఏమన్నా చూడండి, 5 మంది ఎమ్మెల్యేలు కలుపుకొని మేము కలుస్తాం, అంతా కలిసి ఏదైనా ప్లాన్ వేసి జిల్లా వచ్చే మార్గం చూద్దామని చెప్పేది పోయి మీరు ఆయనను వ్యతిరేకించి టార్గెట్ చేయడం ఎంతవరకు సంబంధం? కాబట్టి ప్రకాష్ జైన్ గారికి ఒకటే చెప్తున్నాం ముక్కుసూటిగా, మీరు వెంటనే మా బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు కాబట్టి పార్థసారథి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పలేదనుకో దాని పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని కూడా చెప్తున్నాము. అలాగే దీనిపైన కూడా మేము కూడా కంప్లైంట్ చేసే పరిస్థితి. అయినా ముఖ్యంగా ఇంకో విషయం చెప్తాను, మీరు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వెళ్ళారు, మళ్ళీ బీజేపీ పార్టీలో జాయిన్ అయినారు. మళ్ళీ ఎందుకు మళ్ళీ బీజేపీ పార్టీలో ఉన్న వ్యక్తికి నువ్వు టార్గెట్ చేయడం ఏంది? కాబట్టి ఇది చాలా దుర్మార్గం చర్య, చాలా అన్యాయం. మా పార్థసారథి ఎమ్మెల్యే గారికి, మన ఆదోని ప్రథమ పౌరునికి మీరు గౌరవంతో క్షమాపణ చెప్తే బాగుంటుంది. లేదంటే అందరి మనసులో నీకు చెడు ముద్ర పడుతుంది. కావాలంటే నువ్వు ఆయన మీద వ్యతిరేకత ఉంటే రేపు 2029లో ఎమ్మెల్యేగా సీటు తెచ్చుకో, గెలుసు, అభ్యంతరం మీద తప్పులేదు. ప్రజలు నిర్ణయిస్తారండి ఎవరు ఎమ్మెల్యే ఎవరు లేదనేది. పేరు దస్తగిరి నాయుడు, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు.